అధికారంలో ఉండగా నోటికొచ్చినట్లు మాట్లాడిన రోజా స్వపక్షంలోనే విపక్షాన్ని సృష్టించుకున్నారు. విపక్షాలపై ఒంటికాలుతో లేచేవారు రోజా. ఇప్పుడు రుషికొండ వ్యవహారంలో రోజా మెడకు ఉచ్చు బిగుసుకోబోతుందా? పర్యాటక మంత్రిగా చేతివాటం ప్రదర్శించారా? ఎవరో చేసిన దానికి తాను బలి కాబోతోందా? కేసుల భయంతో మెట్టినింటికి పరుగు పెడుతోందా? తమిళ చిత్ర రంగంలో వేషాలకు ప్రయత్నం చేస్తున్నారా? వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఒక వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు చెలో చెన్నై అంటూ మూటాములు సర్దుకుంటున్నారా? ఋషికొండ నిర్మాణాలలో రోజా పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నాటి పర్యాటక మంత్రిగా రోజానే ఆ భవనాలను ప్రారంభించారు. గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ అనుమతి లేకుండా రహస్యంగా ఆ కట్టడాలు నిర్మించారు. కొన్నిసార్లు విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే అక్కడే సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుందని చెప్పారు. మరికొన్నిసార్లు రాష్ట్రానికి ఎవరన్నా కేంద్ర పెద్దలొస్తే, గవర్నర్ విశాఖ పర్యటనకొస్తే ఉండడానికి సరైన వసతి లేదని, అందుకే కొత్త భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. అసలు అవి పర్యాటక శాఖకు చెందినవిగా కొన్నిసార్లు చెబుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే వాటికి సరైన పర్యావరణ అనుమతులు లేవని తెలుస్తోంది. దీంతో తాజా కూటమి ప్రభుత్వం దానిపై విచారణ చేయనుందని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే అప్పటి పర్యాటక శాఖ మంత్రిగా రోజాకు ఇబ్బందులు తప్పవని అధికార కూటమి అంటోంది. ఆ భవనాల నిర్మాణంలో కొన్ని కాంట్రాక్టులు ఏకపక్షంగా ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజాని విచారించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కేసులు కూడా నమోదు చేసే పనిలో ప్రభుత్వం ఉందని సమాచారం. అదేవిధంగా మరో వివాదంలో కూడా రోజా చిక్కుకున్నారు. వైసీపీ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆత్యాపాత్య అనే సంఘం నేతలు ఈ మేరకు ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని కూడా విచారించాలని సిఐడిని కోరారు. గత 5 ఏళ్లలో పనిచేసిన శాప్ ఎండీలు, డిఎస్డీఓలపై కూడా విచారణ చేయాలని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా కింద పలు విద్యా సంస్థల్లో ఆ సమయంలో అడ్మిషన్లు పొందిన వారిని సైతం విచారించాలని ఆ సంఘం కోరింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఋషికొండ వ్యవహారంతో పాటు ఆడుదాం ఆంధ్ర కుంభకోణంతో రోజా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో చాలా మంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రోజా డబ్బులు తీసుకుందని ఆరోపణలొస్తున్నాయి. అంతేకాదు ఋషికొండ భవనాలు కట్టిన కాంట్రాక్టర్ కూడా రోజాకు డబ్బులు ముట్టజెప్పారని ఆరోపణలున్నాయి. అందుకే రోజా బెంజ్ కారు కొనుగోలు చేస్తుందని, ఋషికొండ భవనాలపై ఇప్పుడు స్పందిస్తుందని నగరి ఎమ్మెల్యే భానుప్రసాద్ అంటున్నారు. అయితే ఋషికొండ వివాదంపై ఏపీ మాజీ మంత్రి రోజా సోషల్ మీడియాలో స్పందించారు. తన ఓటమికి కారణాలు చెప్పకుండా జగన్కు సపోర్టుగా ఋషికొండ భవనాలపై కౌంటర్ ఇచ్చారు. విశాఖపట్నంను ఒక బ్రాండ్ నగరంగా చూపించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని, కానీ దీనిని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు రోజా. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం బ్రాండ్ పెంచాడని తెలిపారు. ప్రస్తుతం ఇన్ని వివాదాల నడుమ రోజా నలిగిపోతున్నారు. దీంతో రోజా రాష్ట్రం విడిచిపోతుందని ప్రచారం జరుగుతోంది. రోజా భర్త తమిళనాడుకు చెందినవారు కావడంతో చెన్నైకి మకాం మార్చే పనిలో ఉందని కూటమి నేతలు కొందరు చెబుతున్నారు. మెగా ఫ్యామిలీతో గొడవలు పెట్టుకున్న నేపథ్యంలో తెలుగు సినీ రంగంలో అవకాశాలొచ్చే పరిస్థితి లేదు. దీంతో తమిళ సినీ రంగంలో వేషాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా రోజా భర్త సెల్వమణి ఒకప్పుడు డైరెక్టర్గా కూడా పనిచేశారు. దీంతో తమిళ సినీ రంగంలో ఎంటర్ అవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదని పరిశీలకులు భావిస్తున్నారు. అధికారంలో ఉండగా రోజా నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. విపక్షాలపై పరుష పదజాలంతో దూషించేవారు. ఇప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకుని తనపై కేసులు పెడతారని రోజా భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రాలో ఉండడం అంత సేఫ్ కాదని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ హైదరాబాద్ వెళ్లినా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందున రేవంత్ రెడ్డి సీఎం జగన్కు వ్యతిరేకం. పైగా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో
హైదరాబాద్ కూడా సేఫ్ కాదని భావిస్తున్నట్లు కనబడుతోంది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఉంది. సెల్వమణికి డీఎంకే నేతలతో సంబంధాలుండడంతో ఎలాగైనా అక్కడ నెట్టుకు రావచ్చని రోజా ఆలోచన చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలో సెల్వమణికి ఉన్న పరిచయాలు కూడా ఈ సందర్భంగా వినియోగించుకుని అక్కడే స్థిరపడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజులలో.